నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో మనం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, అక్రమ చొరబాటుదారుల్ని ఏరి పారేయడంలో, అలాగే అక్రమ మత మార్పిడుల్ని అరికట్టడంలో కూడా హిమంత బిశ్వ శర్మ ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చూసాం. ఇప్పుడు అతని ఈ చర్యలకు అడ్డుకట్ట వేసేలాగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. మరి దీని ఉద్దేశం ఏంటి? వీరి వెనక ఎవరున్నారు, ఎవరుండి నడిపిస్తున్నారు? ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని గురించి ఇవాల్టి అన్ఫిల్టర్డ్లో మనం మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష. హర్షజీ, నమస్తే. నమస్తే రాజు గారు. సో మనందరికీ తెలుసు, హిమంత బిశ్వ శర్మ గురించి ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టుగా అక్రమ చొరబాటుదారుని ఏరివేసే పనిలో చాలా ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు దీన్ని అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. లైక్ హర్షమందర్ కానీ, లేకపోతే ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు, సయీద్ హమీద, ఆమె కూడా ప్రయత్నం చేస్తోంది. సిట్ అండ్ టాక్ అంటున్నారు, వాళ్ళతో సానుకూలంగా మాట్లాడాలంటున్నారు. అంత సింపతి మనకెందుకు బంగ్లాదేశీయుల మీద, అది కూడా అక్రమంగా వచ్చేసి ఇక్కడ స్థిరపడిన వాళ్ళ మీద అంత సానుభూతి ఎందుకు చూపించాలి మనం? అంటే దీన్ని మనం రెండు కోణాల్లో చూడాలండి. మొదటిది రాజకీయ కోణం, రెండోది అంతర్జాతీయ కోణం. మొదటిగా మనం రాజకీయ కోణం చూసుకుందాం. రాజకీయ కోణం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే గనక, ముందుగా సయీదా హమీద్. ఇప్పుడు ఈవిడే నిజానికి చాలా ముందుండి చాలా గట్టిగా గొంతు వినిపిస్తూ హిమంత బిశ్వ శర్మ గారు చేస్తున్నది ఏదైతే ఉందో చాలా తప్పని చెప్పి మాట్లాడుతున్న ఒక పెద్ద గొంతుల్లో, యాక్టివిస్టులుగా చెప్పుకుంటున్న వాళ్ళలో ఎవరైతే పెద్దగా గొంతు వినిపిస్తున్నారో అది ఈవిడ ఎవరు అని అంటే గనక యూపీఏ హయాంలో ప్లానింగ్ కమిషన్ దాంట్లో మెంబర్. అది కాకుండా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో చాలా హై ర్యాంకింగ్ పొజిషన్స్లో ఉన్నారు. సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరని అంటారు. ఇంకొకళ్ళు చూసుకున్నట్టయితే ప్రశాంత్ భూషణ్, తెలిసిందే మనకు సుప్రీంకోర్టు అడ్వకేట్, ఎన్నో సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, వీటన్నిటితోని సంబంధాలు ఉండి కోర్టులో కేసులు వేయడం మనం చూసాము. ఎస్ఐఆర్ మీద కేసులు వేస్తున్న ఆయన. ఇంకొక ఆయన హర్షమందర్. ఈయన గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం. సిఐఏ, మనకు తెలిసిందే, సిఐఏకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన జరిగినప్పుడు చాలా కీలక పాత్ర పోషిస్తూ కాలేజీల్లో విద్యార్థులని రెచ్చగొట్టి వాళ్ళలో ఒక భయాందోళనలు గురి చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. దాని తర్వాత అంతేకాకుండా సోరోస్ ఎన్నో ఫండెడ్ ఎన్జిఓలు ఈయన చాలా ఒక కీలక పాత్రలో ఉంటారు. ఈయన హర్షమందర్, ఎస్, కన్వర్జన్స్ లో కూడా ఈయన ఎన్జిఓ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకు తెలిసిందే, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక బోర్డు ఉండేది, నేషనల్ అడ్వైజరీ కమిటీ అని. ఒక రకంగా మన్మోహన్ సింగ్ గారికి, అప్పటి ప్రధానమంత్రి, ఆయనకే సూచనలు ఇచ్చేలా, అంటే ఒక రకంగా ఆయన కంటే పైన ఒక బాడీ క్రియేట్ అయింది. దాంట్లో వన్ ఆఫ్ ద కీ పర్సన్ హర్షమందర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఈయన గురించి ఏం చెప్పాలంటే, బంగ్లాదేశీ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులని సమర్థిస్తున్న ఈయన యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనల్ వైలెన్స్ బిల్ తేవడంలో కీలక పాత్ర పోషించారు. అందరికీ తెలిసిందే, కమ్యూనల్ వైలెన్స్ బిల్ అంటే ప్రిసైజ్గా చెప్పాలి అంటే దేశంలో ఎక్కడ ఏం జరిగింది దానికి హిందువులదే బాధ్యత. ఆ బిల్లు తేవడంలో ఆర్కిటెక్ట్ అంటారు ఈయనని, హర్షమందర్. అలాంటి ఆయన ఇప్పుడు బంగ్లాదేశీల కోసం అక్కడ అస్సాం ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారికి వ్యతిరేకంగా ఈయన పోరాడుతున్నారు. సో క్లుప్తంగా వీళ్ళ ముగ్గురు గురించి చరిత్ర ఇది. సో ఇంక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే రాజకీయ కోణం చూసుకున్నట్టయితే, సో తెలిసిందే, దీన్ని బట్టి ప్రముఖంగా ఉన్న సయీదా హమీద్ కానివ్వండి, హర్షమందర్ కానివ్వండి, కాంగ్రెస్కి ఎంత సన్నిహితులు. సో కాంగ్రెస్ ఉంది అనడంలో దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఇంకొకటి చూసుకున్నట్టయితే జమియత్, అక్కడ ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత హిమంత రిజైన్ చేయాలని చెప్పి పట్టుబడుతున్నారు. సో ఇండైరెక్ట్ గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ ఎలాంటి పాత్ర పోషిస్తోందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మరి కాంగ్రెసే ఎందుకు ఇక్కడ ఇంత యాక్టివ్గా ఉంది అంటే, ఓట్ బ్యాంక్ అండ్ ఒక రకంగా రాహుల్ గాంధీ గారు రాజకీయ భవిష్యత్తు కూడా. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. కరెక్ట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక 2024 లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత నుంచి జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభావవంతమైన పాత్ర పోషించలేదు. మహారాష్ట్రలో పోషించలేదు, గెలుస్తుంది అనుకున్న హర్యానా ఓడిపోయారు, ఢిల్లీలో అయితే అసలు ఎక్కడ డిపాజిట్లే రాలేదు. ఇప్పుడు బీహార్లో కూడా వీళ్ళు పోటీ చేసినా సరే కాంగ్రెస్ ఏమీ కీలక పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవట్లేదు. నిజానికి బీహార్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎస్ఐఆర్ గురించి చేస్తున్నారో అది మనం బీహార్కి చూడకూడదు. ఆయన అది అస్సాంకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.
అస్సాంకే ఎందుకు అంటే, మొదటిగా చెప్పాలి అంటే గనక దీంట్లో అస్సాంలోనే వీళ్ళు ఎందుకు ఈయన దృష్టి పెట్టారని గనక మనం చూసుకున్నట్టయితే ఓట్ బ్యాంక్. బీజేపీ మొట్టమొదటిసారిగా 2016లో వచ్చింది, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వంతో, ఎన్డీఏ కూటమి. దాని తర్వాత 2021లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రెండు చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెజారిటీ ఏదైతే ఉంటుందో చాలా బొటాబొటిగా ఉంటుంది, 1-2 సీట్లు అధికంగా వచ్చాయి అంతే అపోజిషన్కి, ఎన్డీఏకి. దీనికి హిమంత గారు చెప్పే కారణం ఏంటంటే, చాలా ప్రాంతాలు ముస్లిం మెజారిటీ అయిపోయాయి. ముస్లిం మెజారిటీ అయినా పర్లేదు, అక్రమ చొరబాటుదారులు, వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓటర్లుగా ఉండి వాళ్ళు ఎన్నికలని ప్రభావితం చేస్తున్నారు అని అన్నారు. సో దానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అన్నారు. వాళ్ళు ఎంత వ్యతిరేకంగా వాళ్ళు ఎంత కలిసి ఉన్నారంటే మనకి తెలిసిందే. ఓటు జిహాద్ అనేది 2024 ఎన్నికల్లో ఎలాగా అది బాగా ప్రాచుర్యం పొందిందో కాంగ్రెస్ నేతలే మాట్లాడారు బీజేపీని ఓడించడానికి. మన మహారాష్ట్రలో కూడా చూసాం, ఎంతోమంది అంటే విపక్షంలో ఉన్న శివసేన, ఉద్ధవ్ బాల్ ఠాక్రే గారిది కానివ్వండి, లేకపోతే శరద్ పవార్, కాంగ్రెస్ గెలిచిన చాలా చోట్ల ముస్లింలు ఏకపక్షంగా ఓటేయడం వల్ల గెలిచారనేది కూడా మనకి చూసాం. కన్సాలిడేషన్ జరిగింది. సో దాన్ని ఇక్కడ అస్సాంలో లింక్ చేసుకున్నట్టయితే ఒక పెద్ద ఉదాహరణ ఎలా జరుగుతోంది అంటే, అస్సాంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, బద్రుద్దీన్ అజ్మల్ నడిపే పార్టీ. ఆయన చాలా శక్తివంతమైన నేత, అక్కడ చాలా సార్లు గెలిచారు, ఎంతో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు అస్సాం రాజకీయాల్లో. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయనే ఓడిపోయారు. సాక్షాత్ ఆయన పార్టీ కూడా కాదు, ఆయనే ఓడిపోయారు. అంటే అక్కడ ఉన్న ఓటర్లు కాంగ్రెస్ కి వేస్తేనే మాకు నయం అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ కి వేశారు. సో దీన్ని బట్టి కాంగ్రెస్ కి ఎవరు ఓటేస్తున్నారో అర్థమైంది, కాంగ్రెస్ కి. సో ఆ ఓటర్లే ఇప్పుడు తొలగించబడితే ఓటర్ లిస్ట్ నుంచి కాంగ్రెస్ కి అస్సాంలో భవిష్యత్తు ఉండదు. అయితే కేవలం అస్సాంలో ఓడిపోతున్నందుకు ఎస్ఐఆర్ ఇంకా మొదలవ్వలేదు, ప్రస్తుతానికి ఏరువేతలు జరుగుతున్నాయి అంతే. అంటే అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తిస్తుంది ప్రభుత్వం. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే అస్సాం ఒక్కటే ఎందుకు వీళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు అంటే, మనం రాబోయే కొన్ని రాష్ట్రాల ఎన్నికలు గనక తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇందాక బీహార్ చెప్పాం, బీహార్లో కాంగ్రెస్ది నామమాత్రపు పాత్రే. ఇంకా కాంగ్రెస్ కంటే చెప్పాలంటే అక్కడ కమ్యూనిస్టు పార్టీలదే ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత 2026లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం ఇప్పుడు కరెంట్లీ కాంగ్రెస్ అక్కడ విపక్ష పాత్ర పోషిస్తోంది. తమిళనాడులో పుదుచ్చేరి, ఈ రెండిట్లలో ఇప్పుడు కరెంట్లీ అలయన్స్ డిఎంకేతో ఒక పొత్తు ఉన్న వీళ్ళదంటూ ఏమీ పాత్ర ఉండదు. అక్కడ కాంగ్రెస్ వల్ల ఎన్నికలు తారుమారయ్యే పరిస్థితి లేదు, కాబట్టి కాంగ్రెస్ ప్రభావం అక్కడ లేదు. ఇంకొక రాష్ట్రం వెస్ట్ బెంగాల్, మనకు తెలిసిందే వెస్ట్ బెంగాల్లో అక్కడ పోటీ కేవలం బీజేపీకి టీఎంసీకి మధ్య. సో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కేవలం ఒకే ఒక రాష్ట్రం కాంగ్రెస్ కి అధికారం అంటే అవకాశం గట్టిగా ప్రయత్నం చేస్తే అస్సాం. ఇంకా చెప్పాలంటే కేరళలో కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరోసారి కమ్యూనిస్టులు అనే వాదన గట్టిగా ఉంది. ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి చెప్పలేం ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి. సో అందుకనే కాంగ్రెస్ దృష్టి అంతా కూడా కేవలం అస్సాం మీదే పెట్టారు. ఇంకొంచెం ముందరికి వెళ్ళినట్టయితే 27లో జరిగే ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ కి, అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నరేటివ్ సెట్ చేయగలిగే రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలిచే సూచనలు కనిపించటం లేదు యాజ్ ఆఫ్ నౌ. 27లో హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎన్నికలు ఉన్నాయి, ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ఉంది. ప్రస్తుతం ఉన్న దాని ట్రెండ్ బట్టి ఏంటంటే కాంగ్రెస్ మళ్ళీ అక్కడ తిరిగి అధికారం వచ్చే అవకాశం లేదని అంటున్నారు. సో ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఓడిపోతూ వచ్చినట్టయితే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రశ్నించే ఒక స్థాయికి వెళ్ళిపోతుంది, ఒక సందేహం వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే కనీసం ఒక్క రాష్ట్రం అన్నా గెలవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఆయన గెలవడం కోసం అక్రమ చొరబాటుదారుల్ని ఉంచాలి అనే ఒక గట్టి పోరాటం ఆయన చేస్తున్నాడు. దానికైనా బీహార్ని స్టేజ్ గా వాడుకుని ఆయన దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు. కరెక్ట్. మీరు అన్నట్టు రాహుల్ గాంధీ నాయకత్వానికి పరీక్ష, గతంలో ఆయన అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, నా వల్ల కాదు వదిలేసి అని చెప్పి. అతని నాయకత్వానికే కాదు, కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా కాపాడుకోవాలంటే ఒక నేషనల్ పార్టీగా చెప్పుకుంటారు, గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకుంటారు. ఎక్కడుందిరా బాబు అంటే ఎక్కడా కనబడకపోతే ఆ పార్టీకి సిగ్గుచేటు. సో డెఫినెట్గా ఈ రెండింటికి అవసరమే, ఇతని నాయకత్వానికి పరీక్ష, రెండోది కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండాలి అంటే వాళ్ళకు కూడా పరీక్ష. కరెక్ట్. అయితే ఇప్పుడు ఇదంతా కూడా పొలిటికల్ యాంగిల్. ఇప్పుడు మీరు చెప్పింది, దీని వెనక అంతర్జాతీయ సంస్థలు ఏమైనా ఉన్నాయా, వెనకుండి నడిపించి అక్కడి నుంచి డైరెక్షన్ ఇవ్వడం అలాంటిది ఏమైనా ఉందా? జార్జ్ సోరస్ ఫౌండేషన్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఏదో ఉంది కదా, అలాంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా దీని వెనక?
దీన్ని మనం రెండు కోణాల్లో చూడాలండి. మళ్ళీ ఇందాక మనం అంతర్జాతీయ కోణం అన్నాం, అంతర్జాతీయ కోణాన్ని మళ్ళీ మనం రెండు భాగాలు చేయాలి. ఒకటి డెమోగ్రఫీ చేంజ్. డెమోగ్రఫీ చేంజ్ ఎలాగా? ఇన్ఫిల్ట్రేటర్స్ ని, అక్రమ చొరబాటుదారుల్ని తెచ్చి ఇక్కడ డెమోగ్రఫీ చేంజ్ చేయడం. రెండోది కన్వర్జన్స్. మనం ముందర అక్రమ చొరబాటుదారులది మాట్లాడినట్టయితే హిమంత గారు ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది మీరు ఇందాక డీప్ స్టేట్, సోరోస్ వీళ్ళు ఏవైతే అన్నారో బేసిక్ గా ఈ డీప్ స్టేట్ ఏంటంటే ఓపెన్ బార్డర్, అంటే ఏంటంటే రెఫ్యూజీస్ కింద తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. సో ఒక రకంగా డీప్ స్టేట్ ఏదైతే వాళ్ళ ఎజెండా ఉందో హిమంత గారు డైరెక్ట్ గా దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అస్సాంలో ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇది జాతీయ స్థాయిలో నడుస్తోంది. మనకి ఏడీఆర్ ఎవరు? సోరోస్ ఫండెడే. సో ఇదేమి కేవలం అస్సాంకే పరిమితం కాలేదు. బట్ మనం అస్సాం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేవలం అస్సాంకే పరిమితమని మాట్లాడుతున్నాం. సో ఈ రకంగా ఒక ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, సోరోస్ వీళ్ళందరూ కూడా ఏదైతే డీప్ స్టేట్ ది ఓపెన్ బార్డర్స్ అంటే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ద్వారా డెమోగ్రఫీ చేంజ్ చేయాలి అనే వాళ్ళ నెరేటివ్, వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని హిమంత గారు ఒక రకంగా ప్రశ్నిస్తూ ఉండడం వల్ల, దానికి ఎదురు తిరుగుతూ ఉండడం వల్ల, దాన్ని మార్చాలి అనుకుంటూ ఉండడం వల్ల ఆయనకు వ్యతిరేకంగా ఇదంతా నడుపుతున్నారు. రెండోది కనుక మనం చూసుకున్నట్టయితే కన్వర్షన్ మాఫియా. దీంట్లో ముఖ్యంగా మనం హర్షమందర్ గారి గురించి మాట్లాడాలి. ఇందాకే చెప్పాను హర్షమందర్ కి ఇంటర్నేషనల్లీ ఎలాగా కనెక్షన్స్ ఉన్నాయో సోరోస్ వాటితో. ముఖ్యంగా అయిన కన్వర్షన్ ఏవైతే ఎన్జిఓస్ ఉంటాయి, ఇవాంజలికల్ ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్ వాటిలో మత మార్పిళ్లు చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో హర్షమందర్కి వాటితోని ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ లో మనకు తెలుసు మణిపూర్ లో జరుగుతున్నది ఏంటో, కుకీస్ కి ఇంకా మేటీస్ కి మధ్య చాలా రకాల ఉన్నాయి. దాంట్లో డెమోగ్రఫీ చేంజ్ చేయడం కూడా ఒకటి ప్రధాన కారణంగా చెప్తున్నారు. అస్సాంలో బీజేపీ గెలవడం వల్ల వీళ్ళు నార్త్ ఈస్ట్ మొత్తం బీజేపీకి ఒక రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహాయపడింది. నార్త్ ఈస్ట్ మొత్తం మీద పట్టు సంపాదించగలిగారు. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొన్న గవర్నర్ రూల్ పెట్టక ముందర వరకు మణిపూర్లో సొంతంగా వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో సొంతంగా ప్రభుత్వంలో ఉన్నారు. దాని తర్వాత త్రిపురలో సొంతంగా ప్రభుత్వంలో ఉన్నారు. నాగాలాండ్లో కూటమిలో ఉన్నారు. సిక్కింలో లేదు కానీ కూటమిలో ఉన్నారు. అలాగే మిజోరాంలో కూడా. కానీ వీళ్ళందరూ కూడా ఎన్డీఏకి వీళ్ళు మిత్రపక్షాలు. ఎక్కడైతే వీళ్ళు ప్రభుత్వంలో లేరో వాళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ అస్సాంలో గనక ఫలితాలను తారుమారు చేసి బీజేపీని ఆపగలిగితే దాని ప్రభావం ఇక్కడ కూడా పడుతుంది, మిగిలిన స్టేట్స్ లో కూడా పడుతుంది. ఎందుకంటే హిమంత గారు ఒక రకంగా ఇక్కడ గెలవడానికి బైండింగ్ ఫ్యాక్టర్. సో ఇది కేవలం హిమంత గారు పోరాడుతున్నది అస్సాం కోసమే కాదు, నార్త్ ఈస్ట్ కోసం. కేవలం అక్కడ వీళ్ళు అనుకుంటున్నట్టు అస్సామిక్ కల్చర్ని కాపాడడానికి కాదు, నార్త్ ఈస్ట్ లో డెమోగ్రఫిక్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కూడా. అందుకని ఇంత గట్టిగా పోరాడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఒక రకంగా ఆల్రెడీ దీంట్లో డీప్ స్టేట్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుందని కూడా మనం అనొచ్చు. మామూలుగా రెండు వేరు ఇన్సిడెంట్స్ చెప్తాను. ఏంటి అంటే, సరే యుఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అన్ని దేశాల గురించి కూడా ఒక హ్యూమన్ రైట్స్ అని కానివ్వండి, మైనారిటీస్ ఎలా ఉన్నారు, ఇలాంటి రకరకాల రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. స్టేట్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ స్టేట్ డిపార్ట్మెంట్లో మణిపూర్లో జరిగిన గొడవలు అక్కడ శాంతి భద్రతలకి ఒక రకంగా సమస్యగా ఉంది, అక్కడ పీస్ లేదు అని చెప్పి వాళ్ళు అన్నారు. కేవలం మణిపూర్నే వాళ్ళు ప్రశ్నించారు. నార్త్ ఈస్ట్ యుఎస్ కట్ చేస్తే రాణా అయూబ్, చాలా మంది తెలిసిన లిబరల్లో ఒక జర్నలిస్ట్ అంటారు, ఐకాన్ అంటారు. ఆవిడ వాషింగ్టన్ పోస్ట్, సోరోస్ ఫండెడ్ వాషింగ్టన్ పోస్ట్కి ముస్లిమ్స్ సేఫ్గా లేరు అనే ఒక ఆర్టికల్ రీసెంట్గా రాశారు. సో మనం గ్లోబల్లీ చూసుకున్నట్టయితే ఆల్రెడీ భారత్ మైనారిటీలకి సురక్షితం కాదు, బీజేపీ అక్కడ ఒక రకంగా మైనారిటీస్ మీద అట్రాసిటీస్ చేస్తుంది. నార్త్ ఈస్ట్లో శాంతి భద్రతలు విఘాతానికి కారణం బీజేపీని అనే ఒక నరేటివ్ని రన్ చేసే ప్రయత్నం చాలా మెల్లమెల్లగా ఒక డీప్ స్టేట్ అండ్ పశ్చిమ దేశాల్లోని కొన్ని సంస్థలు కూడా మొదలెట్టాయి. దీన్ని హిమంత గారు ఛాలెంజ్ చేస్తున్నారు. సో హిమంత గారి పోరాటం కేవలం ఒక పార్టీతో లేకపోతే ఒక మతతత్వ సంస్థతో కాదు, ఆయన కంప్లీట్ వెస్ట్ని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక మొత్తం డీప్ స్టేట్ అండ్ దాని అనుబంధిత సంస్థలు, దానికి సమర్థించే ప్రభుత్వాలు, వీటన్నిటిని కూడా హిమంత గారు ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకే ఈరోజు ఆయన మీద ఇంతగా ఒత్తిడి తెస్తున్నారు ఆపాలి అని చెప్పి. అందుకే మనం చూసుకున్నట్టయితే వీళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులు కూడా ఏం చేయలేకపోతున్నాయి.
మామూలుగా వీళ్ళందరికీ వీళ్ళ అంటూనే ఉంటారు కోర్టులు మా సర్కార్ ఉన్నీకా హే సిస్టమ్ హమారే అని. కానీ హిమంత గారు ఎంత తెలివిగా చేస్తున్నారంటే కోర్టులు కూడా దీన్ని ఆపలేకపోతున్నాయి. సిస్టమేటిక్గా మనకు ఆల్రెడీ తెలిసింది. ఆధార్ కూడా ఆయన చర్యలు తీసుకున్నారు, ఆధార్ ఇంక ఇవ్వము అని చెప్పి, అక్టోబర్ 1 నుంచి సాచురేషన్ పాయింట్ దాటేశామని చెప్పి. సో ఏంటంటే ఆయన క్రమక్రమంగా అక్కడ ఉన్న అక్రమ చొరబాటుదారుల్ని ఆయన ఏరుతూ వాళ్ళని ఎన్నికల దాని నుంచి తీస్తూ ఉండడం వల్ల ఏదైతే వాడుకుని వీళ్ళు ఎన్నికల్ని తారుమారు చేయాలి అనుకున్నారో ఈయన దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. దాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల ఈయన కేవలం అస్సాంనే కాకుండా నార్త్ ఈస్ట్ను కూడా ఈయన కాపాడగలుగుతున్నారు. దానివల్ల రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఒక ప్రమాదం ఏర్పడే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చే ప్రమాదం ఉంది. దాని ప్రభావం మొత్తం దేశ రాజకీయాల మీద కూడా పడే అవకాశం ఉంది. సో కేవలం అస్సాం ఒక్క దాన్ని కనుక మనం ముడిపెట్టి చూసినట్టయితే ఇంత పిక్చర్ ఉంది. అందుకనే ఈయన మీద ఇంతగా ఒత్తిడి తెచ్చి ఇంత చెడ్డగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఒకటి, ఈ కొన్ని ఎన్జిఓస్ కానీ ఎన్జిఓస్తో హర్షమందరికి ఉన్నటువంటి లింకులు కానీ, ఈ మత మార్పిడి సంస్థలు, మిషనరీలు, ఓపెన్ సొసైటీ ఫౌండేషను, డీప్ స్టేట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం, అమెరికా ఇన్వాల్వ్మెంటు, వీటన్నిటికీ కోఆర్డినేటెడ్ లేదా ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అనడానికి ఏదైనా బలమైనటువంటి ఆధారం ఏమైనా ఉందా, లేకపోతే కేవలం అనుమానాలు మాత్రమేనా? ఇప్పుడు అంతే చెప్పాను ఇందాక ఆల్రెడీ. ఇది గనక మనం వేరువేరుగా చూసుకున్నట్టయితే రకరకాల అంటే వేరువేరుగా చూసుకుంటే కనుక దీనికి సంబంధం లేదనిపిస్తుంది. కానీ కలిపితే కనుక అప్పుడు తెలుస్తుంది ఎంతో కోఆర్డినేటెడ్ అటాక్ అని. మణిపూర్నే కేవలం యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దాని రిపోర్ట్లో పెట్టడం, ముస్లిమ్స్ సురక్షితంగా లేరు అని చెప్పి రాణాయు వాషింగ్టన్ పోస్ట్లో రాయడం. సో ఏంటంటే ఒక రకంగా మైనారిటీస్ని బీజేపీ ప్రభుత్వం చాలా చిత్రహింసలకు గురి చేస్తుంది. ఈవెన్ ఈవిడ సయీద్ అహ్మద్ కూడా అదే అంటూ వస్తున్నారు. ఇక్కడ ఈవిడ కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు. ఒక పక్కనేమో బంగ్లాదేశీని రానివ్వాలంటున్నారు ముస్లింలను, రోహింగ్యాలైనా ఎవరైనా. ఎందుకు రానివ్వాలి? వాట్ బేసిస్? అంతే, దానికి డెమోగ్రఫీ చేంజ్. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి రెఫ్యూజీస్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉందండి. రెఫ్యూజీలు అంటే వాళ్ళకి అక్కడ ఇంకా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళదంటే అస్తిత్వం లేదు. ఇంకా వాళ్ళు అక్కడ ఉండడానికి లేక వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళకి అన్ని ఉన్నాయే, వాళ్ళు అక్రమంగా వస్తే గనక వేరే చోటికి వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఇప్పుడు బంగ్లాదేశీ వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కింద చూపించకుండా వీళ్ళు రెఫ్యూజీస్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే టర్మినాలజీస్ లో కూడా మన ప్రభుత్వం వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటున్నారు. సో ఇప్పుడు మనం సయీద్ అహ్మద్ గారి వ్యాఖ్యలనే కనుక మనం తీసుకున్నట్టయితే ఒక పక్కన వాళ్ళని రానివ్వాలంటుంది, ఇంకో పక్కన ముస్లింలు ఇక్కడ సురక్షితంగా లేరు అంటుంది. ముస్లింలు సురక్షితంగా లేరు అంటే వాళ్ళని ఎందుకు రానివ్వాలి? వాళ్ళు కూడా సురక్షితం ఉండరు. వాళ్ళు సురక్షితం ఉంటున్నారంటే ముస్లిం వాళ్ళు రావాలి అంటున్నారంటే ముస్లిం సురక్షితంగా ఉన్నారు. ఈ రెండింటిలో నుంచి ఒకటి అబద్ధం. సురక్షితంగా లేనప్పుడు ఇక్కడికి ఎందుకు రావాలి? ఎగ్జాక్ట్లీ. మరి రానిస్తున్నారంటే సురక్షితంగా ఉన్నారు కదా. సో వీళ్ళకి కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. కానీ అదంతా పట్టదు, ఎందుకంటే నరేటివ్ రన్ చేయడంలో లాజిక్లు ఎప్పుడు ఉండవు వీళ్ళకి. డొనాల్డ్ ట్రంప్ ఎకానమీ డెడ్ అయిపోయింది అన్నాడు కాబట్టి మన ఎకానమీ డెడ్ అయిపోయింది అన్నాడు. అంతకంటే ముందు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ని అబద్ధాలు కోరని నువ్వు చెప్పవని చెప్పి మోదీ గారు నిలదీస్తారు. జస్ట్ వారం రోజుల గ్యాప్లోనే. జస్ట్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే అందుకే ఈసీ కూడా చాలా తెలివిగా ఎస్ఐఆర్లో ఈ ఏవైతే ఓటర్లది డిలీట్ తీసేసే ముందర ఈసీ ఏమంది, దీంట్లో బంగ్లాదేశీలు, నేపాలీలు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఓటర్లుగా ఉన్నారని అంది. అంటే మీరు ఊహించండి, కేవలం బీహార్లోనే అంత ఉన్నట్టయితే అస్సాంలోను, వెస్ట్ బెంగాల్ ఇంకెంతమంది ఉండాలి? చాలా. సో అస్సాం మీకు ఉదాహరణకి 126, 130 సీట్లు ఉన్న అస్సాంలో బీజేపీ 60 నుంచి 65 మధ్య వస్తుంది. అంటే చాలా బార్డర్. అందుకే హిమంత గారు చాలా స్పెసిఫిక్గా పోరాడుతున్నది. అందుకే అంటున్నారు, నేను నా కోసం కాదు, అస్సామీ కల్చర్ కోసం, అస్సామీ సివిలైజేషన్ కోసం పోరాడుతున్నానని ఆయన. అందుకే దీంట్లో చాలా తెలివిగా ఆయన ఏం చేస్తున్నారంటే అస్సామీ ముస్లిమ్స్ని సపరేట్ చేస్తుంటారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నారు ఆయన. వీళ్ళు ఏదైతే ముస్లిమ్స్ సురక్షితంగా లేరు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అనేది ఏదైతే తెస్తున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి ఈయన అస్సామీ ముస్లిమ్స్ని ఈయన బెనిఫిట్స్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు అస్సామీలు, ఎవరు బంగ్లాదేశీలు, ఎవరు బెంగాలీలు అని. మీరు అంటే కనుక వాళ్ళ పదాల వాడకం బట్టి ఎవరు అస్సామీ ముస్లిమ్స్, ఎవరు బంగ్లాదేశీ ముస్లిమ్స్ అనేది తెలిసిపోతుంది. సో అది కూడా ఒక రకంగా ఈయన సపరేట్ చేసి ఈయన ఏవైతే బెనిఫిట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో వీళ్ళని సపరేట్ చేయాలి అనుకుంటున్నారో ఈయన స్కెచ్ చేసుకున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే
నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రెస్ మీట్లో హిందూ సంఘాలు మాత్రమే కాకుండా ముస్లిమ్స్ కూడా వచ్చి వీళ్ళని అడ్డుకున్నారు. ఒక రకంగా ఈ సిస్టమేటిక్ క్యాంపెయినింగ్ ఈయన వ్యతిరేకంగా ఏదైతే చేస్తున్నారో ఈయన కూడా దాన్ని చాలా సమర్థవంతంగా అదే లోకల్ అస్సామీస్ని వాడుకుని వీళ్ళ కుట్రల్ని భగ్నం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఎంతవరకు సఫలమవుతారు, ఈయనకు వచ్చే అడ్డంకులు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. కరెక్ట్, మీరు అన్నట్టుగా చాలా డాట్స్ ఉన్నాయి. అయితే మనం ఆ డాట్స్ గురించి ఇంకా మనం డీటెయిల్గా మరొక ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఏది ఇప్పుడు అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు ఎన్నికల సంఘం మీద ఈ సరిగా పని చేయట్లేదు అంటాం, కానీ ఈ కన్వర్షన్స్ కానివ్వండి వీళ్ళందరూ అడ్డుకోవడం అన్ని డాట్స్ మీరు అన్ని కనెక్ట్ చేసి చూస్తే ఒక పిక్చర్ మనకు కనబడుతుంది. డెఫినెట్గా ఇంతకుముందు మాట్లాడడం, అగైన్ విల్ డిస్కస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ హర్షాజీ. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయవచ్చు. అలాగే నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మీరు తప్పకుండా కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.